హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నాకు ఈ అవకాశం ఇచ్చిన గంపా నాగేశ్వరరావు సార్కి, అదేవిధంగా నరేంద్ర సార్కి, అదేవిధంగా మిగిలిన మెంటర్స్కి నా యొక్క పాదాభివందనాలు. మనకి ఈ ఎన్ఎల్పి న్యూరో లాంగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనేది మనకి 14 రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎంతో నేర్చుకున్నాం. ఎంత అంటే అది మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే ఒక స్విస్ ప్యాటర్న్ అవ్వండి, లేదంటే ఒక ర్యాపో బిల్డింగ్ అవ్వండి, ప్రతి కాన్సెప్ట్ కూడా ఒక్కొక్క దానికంటే ఒక అద్భుతమైనది. మనకేంటంటే ఈ పరిసరాల్లో రోజు చాలా విషయాలు నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న విషయాలన్నీ కూడా మనకున్న ఎక్స్పీరియన్స్, మనకున్న బిలీవ్స్, మనకున్న వాల్యూస్ బట్టి కొన్ని డిలీట్ అవుతాయి, కొన్ని డిస్ట్రాస్ అవుతాయి, కొన్ని నుంచి జనరలైజేషన్ అవుతాయి. వీటి ద్వారా మనం బయటన ఏవైతే పరిసరాలు నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోయి ఫైనల్గా ఈవెంట్ 2 అంటే మనం ఏవైతే స్వీకరిస్తున్నామో అవన్నీ కూడా ఈవెంట్ కింద మనకి మైండ్లోకి ఇవన్నీ కూడా ఫిల్టర్ అయిపోయి ఈవెంట్ 2గా వస్తుంది. సో ఈ ఈవెంట్ 2 అనేది మనకు వచ్చింది మంచిది అయింది అనుకోండి, అది మనకి ఏంటంటే రిసోర్స్ఫుల్నెస్ అన్నమాట. సో ఈ రిసోర్స్ఫుల్నెస్ ఏంటంటే హ్యాపీనెస్ అవ్వచ్చు, లేదంటే జాయ్ఫుల్ అవ్వచ్చు, లేదంటే మోటివేషనల్ అవ్వచ్చు, లేదంటే ఇన్స్పిరేషనల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీటి వల్ల ఏంటంటే మనం యాక్షన్స్ చేస్తాం, అంటే వాటిని అమలుపరచడం వల్ల ఒక మంచి లైఫ్ని లీడింగ్ చేస్తామన్నమాట. ఒకవేళ ఈవెంట్ 2 కనుక మనకి అన్రిసోర్స్ఫుల్ అయిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే సాడ్నెస్లోకి వెళ్ళిపోతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే మన ఈవెంట్ 1 అన్ని కూడా ఈవెంట్ 2గా మనం ఏ విధంగా మార్చాలి అనేది ఈ ఎన్ఎల్పి మాట. సో న్యూరో లాంగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటే మన మైండ్లో ఏంటంటే న్యూరాన్స్ని మనం యాక్టివేట్ చేసి వాటి ద్వారా ఈవెంట్ 2ని, బెస్ట్ ఈవెంట్ 2ని, మనకు నచ్చిన ఈవెంట్ 2ని మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్కరికి కూడా బ్రెయిన్ అనేది ఒకే ఫంక్షన్ అండి. అందరికీ కూడా దేవుడు ఒకే ఫంక్షన్తో సృష్టించాడు బ్రెయిన్ని. కానీ మైండ్ అనేది మన యొక్క బిహేవియర్ బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి ఉంటుంది. సో ఈ ఎన్ఎల్పి అనేది ఎక్సలెంట్గా మనకి నరేంద్ర సార్ ఎక్సలెంట్గా టీచ్ చేశారు. సో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అందులో అనుభవించి మనం బయటకు వచ్చామన్నమాట. సో మన లైఫ్ని మనం ఏ విధంగా పాజిటివ్గా మలుచుకోవాలి, ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా సరే దానికంటే ఒక సొల్యూషన్ అనేది ఈ ఎన్ఎల్పిలో మనకి ఇచ్చారు. ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది గతంలో మనం జరిగిన ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ అయినా సరే, లేదంటే మనం బ్యాడ్ హ్యాబిట్స్ అయినా సరే, లేదంటే మనం ఒక భయానికి సంబంధించిన, లేదంటే ఫియర్ సంబంధించిన ఏదైనా సరే మనకి ఈ ఎన్ఎల్పి ద్వారా మనం మన యొక్క ప్రవర్తన మార్చుకోవచ్చు. ప్రతి ఒక్కరితో కూడా మనం ర్యాపో బిల్డింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఒక వ్యక్తి మనని బాగా తిట్టినా సరే ఆ వ్యక్తిని మనం క్షమించే హృదయం, ఆ వ్యక్తితో మనం గొడవ పడకుండా ఉండే విధంగా మనకి ఎన్ఎల్పి అనేది సహకరిస్తుంది. సో ఇటువంటి మంచి కోర్సుని అందించిన నరేంద్ర సార్కి, అదేవిధంగా గంపా నాగేశ్వర సార్కి అందరికీ కూడా నా ధన్యవాదములు. సో నెక్స్ట్ ఎవరైతే ఈ ఎన్ఎల్పి నేర్చుకోవాలనుకున్నారో ఖచ్చితంగా నేర్చుకోండి నరేంద్ర సార్ చేత. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మీరు ఎవరైతే ఎన్ఎల్పి నేర్చుకుంటారనుకున్నారో వాళ్ళందరూ కూడా మంచి అవకాశం అయితే ఇస్తారు సార్. సో నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకు ఖచ్చితంగా నేర్చుకోండి. అందుకే ఈ 14 రోజుల్లో నేర్చుకున్న తర్వాత ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ని నేనేం చేశానంటే నరేంద్ర సార్తో లెర్నింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఆర్ ప్రాక్టీసింగ్ అని నేను రీడిజైన్ చేశానమాట. సో ఎందుకంటే మనకి రీఫ్రేమింగ్ ఉంది కదా, ఒక సిచ్యువేషన్ మనం రీఫ్రేమింగ్ చేయొచ్చు ఎన్ఎల్పిలో, అదేవిధంగా నేను రీఫ్రేమింగ్ చేశానమాట. సో ఎవరైతే ఎన్ఎల్పి నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా నేర్చుకొని మీ జీవితాన్ని మార్చుకోండి. సో ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర సార్కి, అదేవిధంగా గంపా నాగేశ్వర సార్కి ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.